హాయ్ అండి. నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్. నేనైతే ఈరోజు వినాయకుడిని మా ఇంట్లోనే కూర్చోబెట్టుకున్నానండి. వినాయక చవితినైతే స్పెషల్గానైతే రెడీ చేసుకున్నానండి. ఒక పీట మీద పసుపు పూసేసి పైన ముగ్గులేసేసి పసుపు కుంకుమ అన్నీ చల్లేసుకున్నానండి. మార్నింగ్ ఎర్లీ టైంలోనే మేము రెడీ అయినామండి. రెడీ అయ్యి అందరం పూల దండలు కుచ్చుకొని వినాయకునికి కావాల్సిన 21 పత్రికలనైతే మేము ఊరు నుండే తీసుకొచ్చామండి. మా పెద్ద పాప చిన్న పాప అందరం ఎర్లీ మార్నింగే రెడీ అయినామండి. అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. దేవునికి కావాల్సిన 5 రకాల నైవేద్యాలను అయితే నేను ఎర్లీ మార్నింగే చేసేసుకున్నానండి. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే ఉందండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి 5 రకాల నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో అందులో చూసుకోవచ్చండి. కొబ్బరికాయలు, తమలపాకు, అరటి పండ్లు, నేను పూలదండ అల్లుకున్న పూలదండాలు, ఇంకా 21 రకాల పత్రిలు అన్నీ రెడీ చేసుకొని వినాయకుడిని అయితే ప్రతిష్టాపన చేస్తున్నానండి. నాకు దగ్గర ఒక బుక్ ఉందండి. ఆ బుక్ ప్రకారం చదివేసుకొని అంతా వినాయక చవితిని అయితే ఆ రోజు ఎలా చేసుకోవాలో ఆ బుక్ ద్వారానే పూజా విధానం పూర్తి చేసుకున్నానండి. అందుకే నేను ప్రతి సంవత్సరం వినాయకుడిని కూర్చోబెడుతున్నానండి. 5 రోజుల తర్వాత పెద్ద వినాయకుని దగ్గర అయితే తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వస్తున్నానండి. మీరు కూడా వినాయక చవితి జరుపుకున్నారా? మీరు కూర్చోబెట్టారా లేదా దేవుని దగ్గరికి వెళ్ళి దర్శించారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.